సక్సెస్ అయిందని చెప్పేసి పత్రికా విలేకరులు, ప్రజలు, సామాన్య ప్రజలు, మేధావి వర్గం కూడా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఆ రకంగానే రాబోయే ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిని దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రధానంగా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, మిగిలినటువంటి 26 రాజకీయ పార్టీలన్నిటికీ కూడా మతోన్మాద బీజేపీ పార్టీని గద్దెదించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా మా కేడర్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ప్రధానంగా ఈరోజు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ముందుగా మాట్లాడిన మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఏదైతే ప్రస్తుతం రాష్ట్రానికి ఎవరైతే ద్రోహం చేసి ఉన్నారో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలలోకి రాకముందు మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది, పోలవరం పూర్తి చేస్తామని చెప్పింది, ఎన్నో రైతాంగాన్ని రక్షణ చట్టం చేస్తామని చెప్పింది. ఈ రకంగా ఎన్నో వాగ్దానాలు చేసిన బీజేపీ ప్రభుత్వం తిరిగి ఈరోజు మూడోసారి అధికారంలో రావాలని చెప్పేసి తన రామాలయం పేరుతో ఈరోజు ప్రజలు మరొకసారి మోసం చేసి ఈ రకంగా ఎలాగైనా గద్దెనెక్కాలని చెప్పేసి మూడోసారి అధికారం రావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు మన రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన కూటమి కూడా వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క సంకలు ఎక్కడానికి ఈరోజు చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పార్టీలన్నీ కూడా ఈరోజు బీజేపీ సంకన ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే ఆ యొక్క కూటమిని ఎవరైతే బీజేపీ మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో అలాంటి శక్తులను కూడా ఓడించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కడుమని కలిసి ఆ రకంగా ఈ ఎన్నికలు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి అక్కడ కేంద్రంలోని రాష్ట్రంలో చెప్పేసి వీరికి గురుపాఠం చెప్పాలని చెప్పేసి ఆ దశగానే ఈరోజు ఎలక్షన్లకి రావడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన ఉరుకొండ నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి గ్రామాన రానున్న కాలంలో వారి యొక్క బీజేపీ యొక్క విధానాలని, అదేవిధంగా వైసీపీ, టీడీపీ, జనసేన యొక్క వారి విధానాలని, వారి యొక్క మోసపూరితమైన హామీలన్నీ కూడా ప్రజల ముందు తీసుకెళ్లి ఆ రకంగా వాళ్ళ ప్రజల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క అవినీతిని ఎండగట్టి ఆ రకంగా ప్రజలందరి యొక్క సహకారం తీసుకొని రానున్న కాలంలో మనకి ఏదైతే ఉపయోగపడతా ఉన్నదో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎక్కడా కూడా ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని ఈరోజు రక్షించాల్సినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఉన్నది. అందుకోసమే బహుమాధికారం కోసం, అదేవిధంగా ప్రజల చైతన్యం కోసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల చైతన్యం కోసం ఈరోజు ఈ యొక్క కూటమి ఏర్పడి ఆ యొక్క దిశగా ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా కూడా సిపిఎం పార్టీకి మనం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన ఇండియా కూటమిలోని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, రైతు సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిగతా అన్ని పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు నాకు నమస్కారం. మేము రీసెంట్గా ఒక 5 days క్రితం సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఒక అలియన్స్గా ఏర్పడడం జరిగింది. ఆ విషయంలోనే ఈరోజు మేము ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ జరిగిన భారీ బహిరంగ సభ, న్యాయ సాధన సభ విజయవంతం కావడానికి సహకరించిన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మొదటి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 రూపాయల అనేది ప్రతి పేద కుటుంబానికి చేరాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగినది. ఇది ప్రతి ఒక్కరికి, పేద ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మా ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు దీన్ని